హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే చిన్న పిల్లల మీద అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి. సో రీసెంట్గా మీరు న్యూస్ ఫాలో అవుతున్నట్టయితే ఏపీలో 2 ఇన్సిడెంట్స్ రీసెంట్గా జరిగాయండి. ఆ ఇన్సిడెంట్స్ ఏంటంటే ఒక మైనర్ బాలిక పైన వాళ్ళ స్కూల్కి సంబంధించిన సీనియర్స్ అటాక్ చేసేసి లైంగికంగా తనను వేధించి చంపేసి ఆ బాడీని వాటర్లో పడేశారు. అండ్ ఇప్పటి వరకు ఆ బాడీ అనేది ట్రేస్ అవ్వలేదు. ఇంకొక ఇన్సిడెంట్స్ వచ్చేసి జస్ట్ 5 months పసికందు మీద లైంగిక అత్యాచారం అనేది జరిగిందనమాట. సో వీటి మీద ఏంటంటే ఈవెన్ డెప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ కూడా మాట్లాడారు. అదే కాకుండా హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడారు. సో వాళ్ళు కొన్ని మంచి సజెషన్స్ ఇచ్చారు. సో వాటితో పాటు ఇంకొన్ని డైమెన్షన్స్ మనం యాడ్ చేసుకొని మనకి ఇలాంటి కేస్ స్టడీ ఎథిక్స్లో వస్తే ఎలా ఆన్సర్ చేయాలన్న దాని మీద ఈరోజు మన డిస్కషన్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మీరు తెలుసుకోవాల్సింది వీటికి కారణాలు ఏంటి, ఎందుకు ఇలా లైంగిక దాడులు పెరుగుతున్నాయి అమ్మాయిల మీద, అది కూడా మైనర్ బాలికల మీద అని మీరు ఫోకస్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సబ్స్టాన్స్ అబ్యూస్, అంటే ఆల్కహాల్ తాగడం, లేకపోతే డ్రగ్స్ తీసుకోవడం, గంజా తీసుకోవడం, దానివల్ల ఏంటంటే మైకంలోకి వెళ్ళి ఆ మైకంలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకపోవడం ఫస్ట్ వచ్చేసి. అండ్ సెకండ్ వచ్చేసి ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. అదేంటంటే స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయడం. స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల పిల్లలు అసలు ఏం చూస్తున్నారు, దేనికి వాడుతున్నారు, ఓన్లీ గేమ్సే వాడుతున్నారా, లేకపోతే పార్న్ వీడియోస్ చూస్తున్నారా, అండ్ ఎలాంటి యూజ్ చేస్తున్నారని చెప్పి సరిగ్గా నిఘా అనేది ఉండట్లేదు. సో ఎస్పెషలీ పేరెంట్స్ అనేది వాళ్ళు యూజ్ చేస్తున్నప్పుడు ఎందుకు యూజ్ చేస్తున్నారు, సో ఫోన్సే కాదు ఈవెన్ ఇంట్లో కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఏమేమి చూస్తున్నారని మాత్రం కంపల్సరీ ఒక కన్ను వేసి ఉంచండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పవర్ ఇంబ్యాలెన్స్ అనేది ఉందండి మన సొసైటీలో. అంటే అథారిటీ ఎక్కువ ఉంది అనుకోవడం, లేకపోతే ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల, లేకపోతే అబ్బాయిలకి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అని నిరూపించుకోవడానికి కూడా ఇలా అమ్మాయిల మీద దాడులు చేస్తున్నారు. అండ్ మూడోది వచ్చేసి సైకలాజికల్ ఫ్యాక్టర్స్, అంటే సైకలాజికల్గా వాళ్ళకి ఎంపతి లేకపోవడం, లేకపోతే వాళ్ళ బాడీ మీద వాళ్ళకి కంట్రోల్ లేకపోవడం కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఈ నార్మల్గా స్కూల్కి వెళ్ళే బాలికలు, చిన్న పిల్లలు ఏంటంటే ఈజీగా దొరుకుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్స్ ఇస్తాననడం, చిప్స్ కొనిస్తానడం, బిస్కెట్ ప్యాకెట్స్ కొనిస్తానడం. సో అలా ఏంటంటే వాళ్ళని వెరగా, అంటే ఇవన్నీ చూపించి వాళ్ళని వెరగా వేసి వాళ్ళని లైంగికంగా లొంగ తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి పెరుగుతున్నాయి. అదే కాకుండా ఏంటి అంటే ప్రాపర్గా అవేర్నెస్, ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, అంటే నార్మల్గా ఊళ్ళల్లో లిటరసీ రేట్ తక్కువ ఉంటుంది. అసలు ఒక హెల్తీ రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి, వాళ్ళ యొక్క హద్దులు, వాళ్ళ యొక్క బౌండరీస్ ఏంటి అని తెలుసుకోకపోవడం వల్ల కూడా ఇలాంటి అత్యాచారాల కేసులు అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి మన ఇండియాలో. సో ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి తగ్గ శిక్షలు ఏమున్నాయి ఇండియాలో. సరే 18 ఏళ్ళు పైగా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అంటే వాళ్ళకి నార్మల్గా మనకున్న చట్టాల ప్రకారం వాళ్ళకి శిక్ష విధిస్తాం. కానీ వాళ్ళు 16 ఏళ్ళు నుంచి 18 ఏళ్ళ మధ్య, లేకపోతే 16 సంవత్సరాల కంటే తక్కువ, ఇప్పుడున్న కేసు అంటే 16 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నారు వాళ్ళు. సో అట్లాంటప్పుడు మన దగ్గర ఏ యాక్ట్స్ ఉన్నాయి, ఏ చట్టాలు ఉన్నాయి, ఎలా పనిష్మెంట్ ఉంటుందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒకవేళ అది వచ్చేసి 18 సంవత్సరాలు, అంటే 16 నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఒకవేళ అక్యూజ్డ్ అయినట్టయితే వాళ్ళని జువెనైల్ జస్టిస్ బోర్డ్ కింద పరిగణించడం జరుగుతుంది. సో ఒకవేళ వాళ్ళు 16 సంవత్సరాల కంటే ఇంకా తక్కువ ఉన్నట్టయితే వాళ్ళకి ఏంటంటే నార్మల్గా వాళ్ళ క్రిమినల్ ఏజ్ కంటే తక్కువ ఉంది అని వాళ్ళకి జస్ట్ రీహాబిలిటేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నమాట మన ఇండియాలో ఉన్న చట్టాలు. సో నెక్స్ట్ అదే కాకుండా మనకి పోక్సో అనేది ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అబ్యూస్ యాక్ట్ అని. సో ఆ యాక్ట్ 2012లో వచ్చింది. దానికి సంబంధించి కూడా మనకి శిక్ష విధించడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎలాంటి మెజర్స్ అనేవి తీసుకురావాలి. సో ఫస్ట్ వచ్చేసి సోషల్ మీడియా, ఎస్పెషల్లీ న్యూస్ ఛానల్ మీద ఫోకస్ చేశారు మన పవన్ కళ్యాణ్ గారు. సో ఏంటంటే న్యూస్లో ఎప్పుడు తిట్టుకోవడం, కొట్టుకోవడం లాంటిది కాకుండా కొంచెం మంచి డిబేట్స్ అనేవి, ఇలాంటివి ఫ్యూచర్లో ఎలా రాకుండా అరికట్టాలి అనే డిబేట్స్ మీద కూడా న్యూస్ అనేది ఫోకస్ చేయాలని చెప్పారు. అదే కాకుండా మన ఎడ్యుకేషన్లో వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ చేయాలి. ఎస్పెషల్లీ చిల్డ్రన్కి అయితే
సెక్స్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. అంటే వాళ్ళ క్లాస్ బట్టి, వాళ్ళ ఏజ్ బట్టి సో గుడ్ టచ్ అంటే ఏంటిది, బ్యాడ్ టచ్ అంటే ఏంటిది, సో హెల్దీ రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి, ఓకే, అవన్నీ నేర్పించడం అనేది స్కూల్ నుంచే స్టార్ట్ చేయాలని చెప్తున్నారు. అదే కాకుండా ఒకవేళ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సో జస్టిస్ అనేది ఇమ్మీడియట్గా రావడానికి మనకి స్పీడీ జస్టిస్ ట్రయల్ అనేది ఉండాలి. దీనికి మనం ఫాస్ట్ ట్రాక్ ఈ కోర్ట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అదే కాకుండా ఏంటంటే మన దగ్గర ఉన్న లాస్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. సో నిద్రలో కూడా ఒక అమ్మాయి గురించి తప్పుగా ఆలోచించినప్పుడు నాకు ఇలాంటి ఫ్యూచర్లో ఇలాంటి పనిష్మెంట్ అనేది వస్తుంది అని ఒక సెన్స్ మనం క్రియేట్ చేయగలిగితే ఇలాంటివన్నీ మనం అరికట్టచ్చు అని చెప్తున్నారు. సో అదే కాకుండా ఏంటి అంటే మనం ఇంకా మరికొన్ని లాస్ అనేవి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్పెషల్గా ఈ చిన్నపిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ మనకి వాళ్ళని చిన్నపిల్లలు ఎక్కడికైనా వెళ్ళినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్కి కానీ ఆర్ ఎనీ కమ్యూనిటీ పార్టీస్కి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా సేఫ్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేయగలగాలి. అదే కాకుండా పేరెంట్స్కి అవేర్నెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఎలాంటి వాళ్ళతో మింగిల్ అవ్వాలి, ఎలాంటి వాళ్ళతో మింగిల్ అవ్వకూడదు. సో పేరెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది తీసుకోవాలన్నమాట ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరగకుండా. అంతేకాకుండా విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సేఫ్టీ మెకానిజం అనేది కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఇలాంటి స్టెప్స్ తీసుకోవడం వల్ల మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ని ఎంతో కొంతవరకు అరికట్టడం జరుగుతుంది. సో ఇలా మీరు ప్రతి ఒక్కటి మీరు ఆన్సర్లో కానీ కేస్ స్టడీలో ఇంక్లూడ్ చేయడం వల్ల మనకి చాలా మంచి మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. సో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే కంపల్సరీ లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే మన ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.